ఇక డీటెయిల్స్ చూస్తే బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సనారో చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. తాను పదవిలో కొనసాగేందుకు తిరుగుబాటుకు కుట్ర పన్నారన్న కేసులో అరెస్టు తప్పదని భావించిన ఆయన దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నించారని ఫెడరల్ పోలీసులు సంచలన ఆరోపణలు చేశారు. పొరుగు దేశమైన అర్జెంటీనాలో రాజకీయ ఆశ్రయం పొందేందుకు ఆయన భారీ స్కెచ్ వేశారని, ఇందుకు సంబంధించిన కీలక ఆధారాలను తాము గుర్తించామని పోలీసులు వెల్లడించారు. ఈ విషయం ప్రస్తుతం బ్రెజిల్ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తుంది. తిరుగుబాటు కుట్ర కేసును సంబంధించి ఫెడరల్ పోలీసులు సుప్రీంకోర్టుకు 170 పేజీల నివేదికను సమర్పించారు. ఇందులో బోల్సనారోకు సంబంధించిన ఫోన్ మెసేజ్లు, వాయిస్ నోట్స్ ను కీలక ఆధారాలుగా చేర్చారు. బ్రెజిల్లో తనపై రాజకీయ అణచివేత జరిగిందని, ప్రాణహాని ఉందని అర్జెంటీనా అధ్యక్షుడికి సందేశం పంపి రాజకీయ ఆశ్రయం కోరినట్లు ఈ నివేదికలో పేర్కొన్నారు. ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువడనున్న తరుణంలో ఆ వివరాలు బయటకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే కేసులో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు బోల్సనారో గత ఫిబ్రవరిలో హంగేరియన్ రాయబార కార్యాలయంలో 2 రోజుల పాటు తలదాచుకున్న విషయం కూడా వెలుగులోకి వచ్చింది. తాజా పరిణామాలపై అమెరికాలో ఉంటున్న ఆయన కుమారుడు ఎడ్వర్డో బోల్సనారో స్పందించారు. తన తండ్రితో తాను జరిపిన సంభాషణను బయటపెట్టడం రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నదని ఆయన ఆరోపించారు. ఇదిలా ఉండగా తిరుగుబాటు కేసుతో పాటు ఇప్పుడు మరో కొత్త చిక్కు బోల్సనారోను ఆయన కుమారుణ్ణి చుట్టుముడుతుంది. న్యాయ విచారణ ప్రక్రియను అడ్డుకున్నారన్న ఆరోపణలపై తండ్రి కొడుకులపై మరో కేసు నమోదు చేసేందుకు ఫెడరల్ పోలీసులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీంతో వారిద్దరికీ మరిన్ని న్యాయపరమైన చిక్కులు తప్పేలా లేవు.